హస్తకళా చేనేత వస్త్ర ప్రదర్శన సీఎం కళ్యాణ మండపంలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ ప్రపంచీకరణ పరిస్థితుల్లో చేనేత కార్మికులకి దీన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటూ ఈ చేనేత పరిశ్రమని ఆదుకోవాలని ఈ ప్రదర్శనలకి చేయూతనిస్తూ ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి అందరూ మన ప్రజలందరూ ఈ చేనేత హస్త కళాకారుల్ని ఆదుకోవడం కోసం మనమందరూ ఈ చేనేత వస్త్రాలని వాడుకోవాలని, ఈవెన్ నేను కూడా ఎప్పటి నుంచో ఈ చేనేత వస్త్రాలు వాడుతూ ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మన ప్రజలందరూ, చిత్తూరు పట్టణ ప్రజలందరూ ఈ చేనేత వస్త్రాలను ఆదరించాలని, ఈ సీఎం కళ్యాణ మండపంకి వచ్చి అందరూ కూడా మీకు ఏమేమి కావాలో సెలెక్షన్ చేసుకొని మన వంతు సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ధన్యవాదాలు. కిరణ్ కుమార్, నేను పొందూరు సొసైటీ నుంచి వచ్చామండి. ఈ రోజున మన చిత్తూరు సీఎం కళ్యాణ మండపంలో చేనేత హస్తకళలు ఎగ్జిబిషను అండ్ విక్రయం బిగిన్ అయిందండి. ఈ రంజాను ఉగాది పండుగ సందర్భంగా మా ఫ్రెండు పెట్టాడు, ఉమేష్ అనే అతను ఆర్గనైజింగ్ చేసి. మీరందరూ కూడా వచ్చి ఈ చేనేత వస్త్రాలను ఆదరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా దగ్గర పొందూరు కద్దరు, ఖాదీ కాటను, టవల్సు, లుంగీలు, కర్చీఫులు, పోచంపల్లి ఐటము, అన్ని రకాల చీరలు, వెంకటగిరి చీరలు, గద్వాల్ శారీసు, కాటన్ శారీసు, బాగల్పూర్ సిల్క్, నైటీలు అన్నీ కూడా కాటను అతి తక్కువ ధరలకు లభించును. మీ చిత్తూరు ప్రజలు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులు అందరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మా దగ్గర చూసి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ ఎగ్జిబిషను ఈ నెలాఖరు దాకా ఉంటుందండి, 30వ తారీఖు దాకా ఉంటుంది. అందరూ ఒకసారి దర్శించవలసిందిగా కోరుతున్నాము.